రాయలసీమ పేరు శ్రీకృష్ణదేవరాయల నుంచే వచ్చింది. చారిత్రక ఘట్టాల్లో ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన నాయకుడు శ్రీకృష్ణదేవరాయలు. విజయనగర సామ్రాజ్యాన్ని శక్తివంతంగా ఏలిన చక్రవర్తిగా ఆయనకు భారత చరిత్రలో అమోఘమైన స్థానం ఉంది. అందుకే ఆయన విగ్రహాలు నేటికి వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ప్రజల గౌరవానికి, చారిత్రక గుర్తింపుకు ప్రతీకలుగా నిలుస్తూ తాజాగా శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్లలో మరో విగ్రహాన్ని నెలకొల్పేందుకు మంత్రి సవిత ముందుకొచ్చారు. శ్రీకృష్ణదేవరాయలకు రాయలసీమతో ఉన్న అనుబంధం ఏమిటి? ఆయన పాలనను స్వర్ణయుగంగా ఎందుకు కీర్తించబడుతోంది? నేటి కూటమి ప్రభుత్వ పాలనకు, ఆయన నాటి పరిపాలనకు ఇలాంటి పోలికలు కనిపిస్తున్నాయి. దేశ భాషలందు తెలుగు లెస్స అనే వ్యాఖ్య వెనుక ఉన్న పరమార్థం ఏమిటి? ఆ విషయాలు ఇప్పుడు చూద్దాం. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండల కేంద్రంలో చారిత్రక ఘట్టంగా నిలిచే విధంగా రాష్ట్ర మంత్రి సవిత చేతుల మీదుగా శ్రీకృష్ణదేవరాయల విగ్రహ నిర్మాణానికి భూమి పూజ ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా మంత్రి శ్రీకృష్ణదేవరాయల పాలనను స్వర్ణయుగంగా అభివర్ణిస్తూ ఆయన నిర్మించిన దేవాలయాలు, మత సామరస్యానికి చేసిన కృషిని గుర్తు చేశారు. ఈ విగ్రహాన్ని తన తండ్రి పేరున స్వయంగా నిర్మిస్తున్నట్లు వెల్లడించడం వ్యక్తిగత గౌరవాన్ని ప్రజాసేవతో మిళితం చేసిన ఉదాహరణగా నిలుస్తోంది. ఇది కేవలం విగ్రహ స్థాపన కాదు, చారిత్రక గౌరవానికి, ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా మారే ప్రయత్నం. పెనుకొండను విజయనగర సామ్రాజ్యాన్ని రెండవ రాజధానిగా ఎంపిక చేసి పరిపాలించిన చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలేనని చరిత్రకారులు పేర్కొంటున్నారు. హంపి తరువాత పెనుకొండను పరిపాలనా కేంద్రంగా అభివృద్ధి చేయడం ద్వారా ఆయన ఈ ప్రాంతానికి చారిత్రక ప్రాధాన్యతను కల్పించారు. పెనుకొండలో ఆయన నిర్మించిన దేవాలయాలు, కోటలు మరియు ఇతర కట్టడాలు ఇప్పటికీ చారిత్రక ఆనవాళ్లుగా నిలిచినవి. ముఖ్యంగా నరసింహస్వామి ఆలయం, గగన్ మహల్, అనేక శివాలయాలు ఆయన భక్తి, శిల్పకళ అభిరుచికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. చరిత్ర ప్రకారం పెనుకొండలో సుమారు 365 దేవాలయాలు నిర్మించబడ్డాయని సమాచారం. వీటిలో చాలా ఆలయాలు శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించబడ్డవని భావించబడుతోంది. ఈ ఆలయాలు ఆధ్యాత్మికతతో పాటు సామాజిక, సాంస్కృతిక చైతన్యానికి కేంద్ర బిందువులుగా పనిచేశాయి. రాయలసీమకు శ్రీకృష్ణదేవరాయలకు సంబంధం చారిత్రాత్మకంగా ఎంతో లోతైనది. 16వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యానికి చక్రవర్తిగా అధిష్ఠించిన ఆయన రాయలసీమ ప్రాంతాన్ని తన పరిపాలనకు కేంద్రంగా మలిచారు. ఆయన తల్లి నాగలాంబ గండికోట ప్రాంతానికి చెందినవారు కాగా తండ్రి నరసనాయకుడు పెనుకొండలో నివసించేవారు. ఈ నేపథ్యంలో పెనుకొండ, గండికోట, చంద్రగిరి వంటి ప్రాంతాలు ఆయన కుటుంబానికి, పరిపాలనకు మరియు సైనిక వ్యూహాలకు కీలక కేంద్రాలుగా నిలిచాయి. ఈ ప్రాంతాల చరిత్రలో ఆయన ప్రభావం ఇప్పటికీ ప్రతిధ్వనిస్తోంది. శ్రీకృష్ణదేవరాయల పాలనలో తెలుగు భాషకు విశేష గౌరవం లభించింది. ఆముక్తమాల్యద వంటి రచనల ద్వారా ఆయన సాహిత్యాన్ని, మత సామరస్యాన్ని, ప్రజా సంక్షేమాన్ని ప్రోత్సహించారు. రాయలసీమ ప్రజలు ఆయనను ఆంధ్రభోజుడుగా గౌరవిస్తూ ఆయన పాలనను స్వర్ణయుగంగా భావిస్తారు. ఈ ప్రాంతంలో ఆయన చరిత్ర, సేవలు ప్రజల జీవన విధానంలో నాటుకుపోయిన విలువలుగా నిలిచాయి. అందుకే శ్రీకృష్ణదేవరాయల విగ్రహం స్థాపన రాయలసీమ ప్రజల ఆత్మగౌరవానికి, చారిత్రక గుర్తింపునకు, సాంస్కృతిక చైతన్యానికి ప్రతీకగా మారుతోంది. రాయలసీమలో శ్రీకృష్ణదేవరాయల విగ్రహాల స్థాపన చారిత్రక ప్రాధాన్యాన్ని, ప్రజల గౌరవాన్ని స్పష్టంగా ప్రతిబింబిస్తోంది. ఆయన విగ్రహాలు పెనుకొండ, గండికోట, చిత్తూరు, కడప, అనంతపురం వంటి అనేక పట్టణాల్లో స్థాపించబడ్డాయి. చంద్రగిరి కోటలో ఆయన దేవేరులు చిన్నమదేవి, తిరుమలదేవిల విగ్రహాలతో పాటు ఆయన విగ్రహం ప్రత్యేకంగా నిలిచినదిగా గుర్తింపబడుతోంది. ఇటీవల హిందూపురం, గోరంట్ల ప్రాంతాల్లో బలిజ సంఘం ఆధ్వర్యంలో విగ్రహాల స్థాపనకు భూమి పూజలు జరగడం ఈ చారిత్రక నాయకుడిపై ప్రజల గౌరవాన్ని ప్రతిబింబిస్తోంది. ఈ విగ్రహాలు కేవలం శిల్పాలు కాదు, ప్రజల ఆత్మ గౌరవానికి, చారిత్రక గుర్తింపునకు, సామాజిక ఐక్యతకు నిలువెత్తు ప్రతీకలు. ప్రతి విగ్రహం వెనుక ఒక కథ ఉంది, ఒక ఉద్యమం ఉంది, ఒక ప్రజా సంకల్పం ఉంది.
శ్రీకృష్ణ దేవరాయలు భారత చరిత్రలో అత్యంత ప్రతిభావంతమైన ప్రజాస్వామ్య పరిరక్షకుడైన చక్రవర్తిగా నిలిచారు. 1509 నుండి 1529 వరకు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన ఆయన పాలనను స్వర్ణయుగంగా అభివర్ణిస్తారు. ఆయన పాలనలో మత సహనం, న్యాయ పరిపాలన, సాహిత్య కళల అభివృద్ధికి విశేష ప్రాధాన్యం లభించింది. స్వయంగా కవిగా ఆముక్త మాల్యద వంటి తెలుగు కావ్యాన్ని రచించి దేశ భాషలందు తెలుగు లెస్స అనే వాక్యంతో తెలుగు భాషకు గౌరవాన్ని చాటారు. ఆయన ఆస్థానంలో అష్టదిగ్గజాలు వంటి గొప్ప కవులు సేవలందించి తెలుగు సాహిత్యాన్ని వికసింపజేశారు. మతపరంగా భక్తిని ప్రోత్సహించిన శ్రీకృష్ణ దేవరాయలు హిందూ దేవాలయాల నిర్మాణానికి విస్తృతంగా సహకరించారు. రాజకీయంగా ఆయన వ్యూహ నిపుణుడు, సైనికాధికారి, ఆర్థికవేత్తగా ప్రసిద్ధి చెందారు. తుళువ వంశానికి చెందిన ఆయన తన పాలనలో అన్ని కులాల ప్రజలకు సమాన న్యాయం, అభివృద్ధి కల్పించారు. ముఖ్యంగా బలిజ, కాపు, రెడ్డి వంటి సామాజిక వర్గాల ఆయనను తమ చారిత్రక ఆదర్శంగా భావిస్తూ విగ్రహాలు, ఉత్సవాలు, స్మారక కార్యక్రమాల ద్వారా ఆయన సేవలను స్మరిస్తూ ఉంటారు. ఆయన జీవితం ప్రజాస్వామ్యానికి, మత సామరస్యానికి, సాహిత్య అభివృద్ధికి నిలువెత్తు ప్రతీకగా నిలిచింది. దేశ భాషలందు తెలుగు లెస్స అనే ప్రసిద్ధ వాక్యం తెలుగు భాషకు గౌరవాన్ని చాటే శక్తివంతమైన భావనగా మారింది. ఈ భావనకు బీజం వేసిన వారు వినుకొండ వల్లభరాయుడు. 15వ శతాబ్దపు తొలి భాగంలో జీవించిన ప్రముఖ కవి. ఆయన రచించిన క్రీడాభిరామం అనే వీధి నాటకంలోని పద్యంలో జననీ సంస్కృతంబు సకల భాషలకును దేశ భాషలందు తెలుగు లెస్స అనే వాక్యం కనిపిస్తుంది. ఈ పద్యం ద్వారా ఆయన సంస్కృత భాషకు గౌరవం ఇచ్చినా దేశ భాషలలో తెలుగు భాషకు ఉన్న మాధుర్యం, ప్రజల మధ్య వ్యాప్తి, భావ ప్రకటనలో ఉన్న సామర్థ్యాన్ని ప్రశంసించారు. కవులు సమాజ హితాన్ని కోరుకునే వ్యక్తులు. దీన్ని గుర్తించిన శ్రీకృష్ణ దేవరాయలు తన రచన ఆముక్త మాల్యదలో తెలుగు భాషను రాజభాషగా ప్రోత్సహించారు. ఆయన ఆస్థానంలో అష్టదిగ్గజాలు వంటి మహాకవులు తెలుగు సాహిత్యాన్ని వికసింపజేశారు. ఈ విధంగా తెలుగు లెస్స అన్న భావన ఒక వ్యక్తిగత అభిప్రాయం కాదు, అది ఒక సాహిత్య ఉద్యమం, భాషా గౌరవం, ప్రజా చైతన్యానికి ప్రతీకగా మారింది. ఈ భావనకు బీజం వల్లభరాయుడు వేసిన దానిని శ్రీకృష్ణదేవరాయలు రాజశక్తితో, ప్రజాశక్తితో విస్తరించారు. తెలుగు భాషకు చారిత్రకంగా అత్యున్నత స్థానం కల్పించిన మహానాయకుల్లో శ్రీకృష్ణదేవరాయలు ఒకరు. దేశ భాషలందు తెలుగు లెస్స అనే వాక్యంతో ఆయన తెలుగు భాషకు రాజశక్తి, ప్రజాశక్తి ద్వారా గౌరవాన్ని చాటారు. అయితే గత ప్రభుత్వ హయాంలో ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తెలుగు భాషకు సంబంధించి కీలక విమర్శలు వెలువడ్డాయి. అధికార భాషా సంఘం గత ప్రభుత్వంలోని అసమర్థతను ఎత్తి చూపింది. తెలుగు భాష అమలు సరైన స్థాయిలో జరగలేదని, సచివాలయ స్థాయిలో కూడా తెలుగు వాడకంపై లోపాలు ఉన్నాయని అప్పట్లోనే పేర్కొన్నారు. ఇంగ్లీష్ మాధ్యమం పేరుతో ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు భాషను పక్కన పెట్టే విధంగా విధానాలు అమలయ్యాయని విమర్శలు వచ్చాయి. ఇది తర్ఫీదు లేని, సమగ్రత లేని వ్యవస్థగా మారిందని పలువురు భాషా నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో తెలుగు భాషకు మరింత ప్రాధాన్యత కల్పించే దిశగా అడుగులు వేస్తోంది. తెలుగు భాషను పాలనా భాషగా బలపరిచేందుకు, విద్యా వ్యవస్థలో తెలుగు మాధ్యమాన్ని ప్రోత్సహించేందుకు, భాషా గౌరవాన్ని ప్రజలలో నాటేందుకు చర్యలు చేపట్టే సంకల్ప స్పష్టంగా కనిపిస్తోంది. గత పాలనలో జరిగిన భాషా నిర్లక్ష్యాన్ని బేరీజు వేసుకుంటూ నేటి ప్రభుత్వం తెలుగు లెస్స అనే భావనకు నూతన శక్తిని నింపే ప్రయత్నం చేస్తోంది.
అనంతపురం జిల్లా గోరంట్ల మండల కేంద్రంలో నిర్మితమవుతున్న శ్రీకృష్ణ దేవరాయల విగ్రహాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరియు మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా ఆవిష్కరించనున్నట్లు రాష్ట్ర మంత్రి సవిత ప్రకటించారు. ఈ ప్రకటన రాజకీయంగా ప్రాధాన్యత కలిగినదిగా భావించబడుతున్నప్పటికీ చారిత్రక గౌరవాన్ని ప్రజల ముందు ఉంచే ప్రయత్నంగా కూడా విశ్లేషించబడుతోంది. ఇది కేవలం ఆవిష్కరణ కాదు, చరిత్రను గౌరవించే సంకేతం. ఆనందంగా ఉంది, ఎందుకంటే రాయలేళ్ల కొండ మన పెనుగొండ. అలాంటిది మరి 15వ శతాబ్దంలో ఒక గొప్ప చక్రవర్తి ఎవరంటే శ్రీకృష్ణదేవరాయ చక్రవర్తి అనే చెప్పాలి. ఎందుకంటే చరిత్రలో నిలిచిపోయిన వ్యక్తి మన శ్రీకృష్ణదేవరాయలు గారు. అదేవిధంగా మన పెనుగొండ రెండో రాజధాని కావడం మనందరి అదృష్టం. మన అన్న నందమూరి తారక రామారావు గారు శ్రీకృష్ణదేవరాయ గారి స్ఫూర్తితో మరి అదే బాటలోనే మన విజనరీ లీడర్ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రోజు ఏదైతే శ్రీకృష్ణదేవరాయలు గారు పరిపాలనలో ఏ విధంగా ఉందో ఆ సూచనల మేరకు ఆ దిశలోనే ఈ రోజు ప్రజల వద్దకే పాలన కావచ్చు, ఈ రోజు పరిపాలన అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం. మరి ఈ రోజు నిజంగా నాకు చాలా గర్వంగా ఉంది. నేను గోరంట్లలో అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత నేను గోరంట్లలో ఒక మీటింగ్ పెట్టారు. మరి కాపు కులస్తులందరూ కలిసి ఒక మీటింగ్ ఒక హాల్లో పెట్టారు. ఆ రోజు నేను మాట చెప్పాను, వారు అడిగింది కూడా అంతే, మాకు శ్రీకృష్ణదేవరాయలు గారి విగ్రహం పెట్టాలి, మాకు కాపు భవన్కి స్థలం కేటాయించాలని ఆ రోజు అడిగారు. మీకొక్కరికే కాదు, కాపులకొక్కరికే కాదు, శ్రీకృష్ణదేవరాయలు గారు బడుగు బడిహీన వరకు యావత్ ప్రజలందరికీ శ్రీకృష్ణదేవరాయలు గారి ఆదర్శంగా మనం తీసుకోవాలి, ఆయన ఆశయాలను మనం అందరం కొనసాగించాలనే ఉద్దేశంతోనే ఈ రోజు భూమి పూజ కార్యక్రమం చేశాం. శ్రీకృష్ణ దేవరాయల పాలనలో దేవాలయ నిర్మాణం, మత సామరస్యానికి ప్రాధాన్యం, ప్రజా సంక్షేమానికి అంకితభావం చారిత్రకంగా నిలిచినవి. ఆయన కాలంలో రాయలసీమ ప్రాంతం ఆధ్యాత్మిక, సాంస్కృతిక, వ్యవసాయపరంగా అభివృద్ధి చెందింది. అయితే వైసీపీ అధినేత జగన్ సీఎంగా ఉన్న సమయంలో కొన్ని దేవాలయాల కూల్చివేతలు భక్తుల మనోభావాలను దెబ్బతీసిన చర్యలుగా విమర్శలు ఎదుర్కొన్నాయి. అంతేకాక రాయలసీమకు అత్యవసరమైన తాగునీరు, సాగునీరు కల్పనలో వైసీపీ ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని పలువురు విశ్లేషకులు పేర్కొన్నారు. హంద్రీనివా, గాలేరు నగరి వంటి ప్రాజెక్టులు నత్తనడకన సాగినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. 2024లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాయలసీమకు నీటి ప్రాధాన్యత పునరుద్ధరించే దిశగా గట్టి చర్యలు చేపట్టింది. కృష్ణా, గోదావరి నదుల జలాలను రాయలసీమలోకి ప్రవహించేలా ప్రాజెక్టులను వేగవంతం చేయడం ద్వారా సాగు, తాగునీటి అవసరాలను తీర్చే దిశగా గణనీయమైన పురోగతి సాధించారు. పత్తికొండ, కృష్ణగిరి వంటి ప్రాంతాల్లో జలాశయాలు నిర్మించి వేలాది ఎకరాలకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకున్నారు. కర్నూలు నుంచి చిత్తూరు వరకు నీళ్లు పారించే క్రమంలో ఇప్పటికే కుప్పం నీరు చేరాయి. పూర్వకాలంలో రాయలసీమను రతనాలసీమగా అభివర్ణించిన చరిత్రను పునరుద్ధరించే దిశగా నేటి ప్రభుత్వం అడుగులు వేయడం శ్రీకృష్ణ దేవరాయల పాలనలోని విలువలను ఆధునిక పాలనలో ప్రతిబింబించే ప్రయత్నంగా నిలుస్తోంది. బలిజ సంఘం ఆధ్వర్యంలో విగ్రహ నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో ఈ వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న నేతల చేతుల మీదుగా ఆవిష్కరణ జరగడం వారి చారిత్రక గర్వాన్ని అధికారికంగా గుర్తించాలన్న సంకల్పాన్ని ప్రతిబింబిస్తోంది. శ్రీకృష్ణ దేవరాయల పాలనను స్వర్ణయుగంగా అభివర్ణిస్తూ ప్రజాస్వామ్య పరిరక్షణ, మత సామరస్యం, సాహిత్య అభివృద్ధి వంటి విలువలను నేటి పాలకులు తమ పాలనలో ప్రతిబింబించాలన్న సంకేతాన్ని ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు చేరవేయాలన్న ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ విగ్రహ ఆవిష్కరణ కేవలం రాజకీయ ప్రాధాన్యతకు మాత్రమే కాక చారిత్రక చైతన్యానికి, ప్రజా గౌరవానికి, సామాజిక ఐక్యతకు దోహదపడే చర్యగా మారనుంది. రాయలసీమ ప్రజల చరిత్రను గౌరవిస్తూ వారి ఆత్మగౌరవాన్ని శిల్పరూపంలో నిలిపే ఈ కార్యక్రమం ప్రాంతీయ గర్వాన్ని మరింత బలపరిచే దిశగా సాగుతోంది.
ఇది కేవలం విగ్రహ స్థాపన కాదు, ఇది చరిత్రను పలికించే శిల్పం. శ్రీకృష్ణదేవరాయల పాలనలో నాటిన విలువలు, మత సామరస్యం, భాషా గౌరవం, ప్రజా సంక్షేమం నేటి కూటమి ప్రభుత్వ చర్యల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. గతంలో నిర్లక్ష్యం ఎదుర్కొన్న తెలుగు భాషకు తిరిగి గౌరవం కల్పిస్తూ, రాయలసీమకు నీటి ప్రవాహం కల్పిస్తూ, ప్రజల ఆత్మగౌరవాన్ని శిల్ప రూపంలో నిలిపే యాత్ర ఇది. చరిత్రను గౌరవిస్తూ భవిష్యత్తును నిర్మించే సంకల్పానికి ఇది అర్థం. రాయలసీమను రతనాల సీమగా మార్చే బృహత్తర ప్రయత్నానికి ఇది నిదర్శనం. శ్రీకృష్ణదేవరాయల అడుగు జాడల్లో నడుస్తూ ప్రజల గుండెల్లో గల గౌరవాన్ని మళ్లీ వెలిగించే ప్రయత్నం దిశగా సాగుతున్న కూటమి నేతలకు ఆల్ ది బెస్ట్.